ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎస్, నిజంగానే వచ్చేసాయి. ఏం నమ్మడం లేదా? నమ్మకపోతే ఏపీ పొలిటికల్ లీడర్స్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి, మీకే అర్థమైపోతుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4th కదా అనుకోవచ్చు, మాకు ఆ డౌటే వచ్చింది. కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తేనే నిజంగానే ఫలితాలు వీళ్ళకి వచ్చేసాయి, వీళ్ళకి ముందుగానే తెలిసిపోయా అనే ఒక డౌట్. అఫ్కోర్స్ సర్కాస్టిక్. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళదాం. ప్రజలు ఉదయాల్లో పూలు కట్టుకుని రేపు ఇలాంటి వ్యక్తి కనీవిని చూడని విధంగా రేపు రాబోతుంది విజయం. ఏదైతే మా టార్గెట్ 175, 170 ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది. టెంటేటివ్గా జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ స్వీకారం మహోత్సవం జరగబోతుందని తెలియజేస్తాం. సో అది విన్నారుగా. నెక్స్ట్ ప్రభుత్వంలో సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రమాణ స్వీకారం చేసేది విశాఖలో, అది కూడా జూన్ 9న. ఇది మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చెబుతున్న మాట. అప్పుడే అయిపోలేదు, ఇది కూడా వినండి. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. ఇవి సీఎం వైఎస్ జగన్ చెప్పే మాటలు. బొత్స వెన్యూ ఫిక్స్ చేస్తే జగన్ సీట్ల సంఖ్యను కూడా ఫిక్స్ చేశారు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని జోస్యం చెప్పారు. మరి అధికార పార్టీ ఇన్ని చేస్తుంటే ప్రస్తుతం విపక్షంలో ఉన్న టీడీపీ ఊరుకుంటుందా? వారు కూడా ఎక్కడా తగ్గడం లేదు. వాళ్ళేమన్నారో విందాం. లక్షల కోట్లు దోపిడీ చేసి లండన్ ప్యాకప్ అయ్యే జగన్మోహన్ రెడ్డి మాటల్ని నమ్మొద్దని రాష్ట్ర ప్రజల్ని, వైసీపీ కార్యకర్తల నాయకులు కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబెట్టుకోవడానికే ఈ కోతలన్నీ, ఈ మాటలన్నీ కూడా బయటకు వచ్చాయి. తప్పకుండా రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఈ జగన్ రెడ్డి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పబోతున్నారు. పెద్ద ఎత్తున ఈ జన సునామీలో వైసీపీ కొట్టుకుపోతూ ఉంది. ఈ ఘోర పరాజయంతో జగన్ రెడ్డి లండన్ నుంచి వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది టీడీపీ నేత దేవినేని ఉమా చెప్పిన జోస్యం. జన సునామీలో వైసీపీ కొట్టుకుపోతుంది, కూటమి గెలుస్తుంది. ఇది ఆయన మాట. ఎవరికి వారే గెలుస్తామంటున్నారు, ఎవరికి వారే వచ్చే తమ ప్రభుత్వమే అంటున్నారు. మరి ప్రజాస్వామ్యంలో ఓడేది ఎంతమంది ఉన్నా గెలిచేది ఒకరే. అధికార పార్టీ ఒకటే ఉంటుంది, సీఎం కుర్చీ కూడా ఒకటే ఉంటుంది. మరి ఇంతమంది గెలిస్తే ఎలా అనేది వీరి మాటలు వింటున్న జనం ఆలోచన. మాకు కూడా 2 ఓట్లు ఇస్తే అయిపోయేది కదా అని ఆలోచిస్తున్నారు ప్రజలు. జోక్స్ అపార్ట్, నిజంగానే ఏపీలో గెలవబోయే పార్టీ ఏది? ఈ క్వశ్చన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అంటే ఎలక్షన్ అయిపోగానే మనకి కౌంటింగ్ ఉండుంటే కనుక ఇంత చర్చ ఉండేది కాదు. 4-5 రోజుల్లోనో, వారం రోజుల్లోనో కౌంటింగ్ జరిగేది, రిజల్ట్స్ వచ్చేసాయి. కానీ దాదాపు 1 నెల రోజుల సమయం ఉంది కౌంటింగ్కి, ఎలక్షన్కి. సో దీంతో చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, సీట్లకు లెక్క చెబుతూ ఉంటారు. అలాగే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కూడా జూన్ 1 వరకు టైం ఉంది కాబట్టి ఈలోపు అనేక చర్చోపచర్చలు, అనేక వ్యాఖ్యానాలు, అనేక స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి, కొన్ని అనుమానం కలిగిస్తూ ఉంటాయి. ఇది సాధారణంగా ఇంత గ్యాప్ ఉన్నప్పుడు జరిగేది. నిజానికి ప్రజలు తమ తీర్పును ఇచ్చేశారు. ఈవీఎంలో భద్రంగా ఉంది తమ అభిప్రాయాలతో. ఇప్పుడు వారి తీర్పు స్ట్రాంగ్ రూమ్లో ప్రొటెక్షన్ మధ్య ఉంది. అయితే ఈ గ్యాప్లోనే ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు. ఒకరు 151 సీట్లు అంటారు, మరొకరు 140 అంటారు. పోలింగ్కు, రిజల్ట్స్కు మధ్య 20 రోజులు టైం ఉండడమే ఈ సస్పెన్స్కు, ఈ న్యూసెన్స్కు కారణం అని చెప్పాలి. కానీ మనం ఏం చేయలేం, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. కానీ అలా చేస్తే ఏపీ నేతలు, ప్రజలు ఎలా అవుతారు? ఎవరిది గెలుపు అన్న దానిపై ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి. అందుకే ఇప్పుడు జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. బెట్టింగుల రేంజ్ ఎలా ఉందంటే, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, మెజారిటీ ఎంత రానుంది, ప్రముఖులు బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారు. కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేశారు బెట్టింగ్ రాయళ్ళు. కొన్ని హాట్ సీట్స్ ఉంటాయి, కోట్ల రూపాయలు బెట్టింగ్ వేస్తున్నారు ఆ హాట్ సీట్స్ మీద. తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు, లేదు తమ పార్టీని అధికారంలోకి వస్తుందని మరొకరు,
ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని మరొకరు. ఇలా పెద్ద ఎత్తున బెట్టింగ్లు పెడుతున్నారు. 80 నుంచి 90 సీట్లు వస్తే ఇంత, 100 దాటితే ఇంత, 5 నుంచి 10,000 మెజారిటీ అయితే చెరి సమానం, 10,000 నుంచి 20,000 మెజారిటీ అయితే రూపాయికి రూపాయిన్నర అంటే అభ్యర్థులకు సంబంధించి, 20 నుంచి 30,000 మెజారిటీపై రూపాయికి ₹2 అంటే డబుల్ ఇవ్వాలి. ఇలా సాగుతుంది బెట్టింగ్ దందా. మొత్తంగా ఇంకా ఫలితాలు రాకముందే కోట్ల రూపాయలు చేతులు మారిపోతూ ఉన్నాయి ఏపీలో. అందరి లెక్కలు అంచనాలు బాగానే ఉన్నాయి, కానీ అసలు లెక్కలు తేలాలంటే మాత్రం జూన్ 4 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఎవరు ఎన్ని లెక్కలు వేసుకున్నా అవి అంచనాలే తప్ప వాస్తవాలు మాత్రం కాదు. ఆ రోజే తెలుస్తుంది గెలిచేదెవరో, నిలిచేదెవరో, ఓడేదెవరో, అధికారం వచ్చి సీట్లో కూర్చునేదెవరో, సీఎం సీట్లో కూర్చునేదెవరో, అధికారం పోయి ప్రతిపక్ష స్థానంలో కూర్చునేదెవరో జూన్ 4న మాత్రమే తెలుస్తుంది. ఈలోపు వచ్చే వ్యాఖ్యానాలు, స్టేట్మెంట్స్, ఊహాగానాలు మాత్రమే. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.